ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు అని మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. ఈ ప్రశ్న వేసుకుంటాం. నిజంగా ఈ పరిస్థితుల్లో, ఈ దీనస్థితిలో, ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలి, ఎవరికి మొరపెట్టాలి, ఎవరిని నమ్ముకోవాలి అని ఎంతగానో మనిషి ఆతృత పడుతూ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో విందామా? కీర్తనలు 146 5వ వచనంలో 2వ భాగంలో ఉన్న మాటలు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈ మాటలు మరొకసారి వినండి. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎంత గొప్ప అద్భుతమైనటి మాటలు ప్రియులారా! తన దేవుడైనటి యెహోవా మీద ఆశ పెట్టుకోవాలంట. తన దేవుడు అంటే నువ్వు నమ్మిన ప్రియ ప్రభువు మీద ఆశ పెట్టుకోవాలి. నువ్వు సేవిస్తున్న నీ దేవుని మీద నీ యొక్క చూపు, నీ మనసు, నీ హృదయము, నీ తలంపు ఉండాలి. తన కోట్లపై, ధనముపై, తనకున్న ఆస్తిపై నమ్మకముంచిన ఒక గొప్ప ధనవంతునితో యేసుప్రభు వారు చెప్పిన మాట గుర్తుందా? యేసుప్రభు వారు ఆ వ్యక్తితో చెప్పాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని అగును అని యేసుప్రభు వారు సూటిగా ప్రశ్నించారు. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. ధనము రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. ఆ ధనము మన నుండి దూరం అయిపోతుంది. ధనమున్న వారికి సుఖము తక్కువ, నెమ్మది తక్కువ, నిద్ర తక్కువ, ఆహారం తక్కువ, జీవితంలో అన్నీ తక్కువే. సుఖవంతమైన జీవితం జీవించడానికి ధనాన్ని సమకూర్చుకుంటూ మనిషి పరిగెత్తు ఉంటాడు. ఆ ధనము మనిషికి సుఖాన్ని, నెమ్మదిని ఇవ్వదు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకు సుఖాన్ని, నెమ్మదిని ఇవ్వకూడదంటే తన మనసు, తన హృదయము, తన ఆలోచన ధనం మీద ఉంటుంది. ధనం మీద మన మనసు, తలంపు ఉండాలి, కానీ ఆ ధనమిచ్చిన దేవుని మర్చిపోకూడదు. ఆ ధనమిచ్చిన దేవుని మీద మన హృదయము, తలంపు ఉండాలి. అప్పుడే ఆ ధనాన్ని మనం అనుభవిస్తాం. ఆ ధనము ద్వారా సుఖపడతాం, ఆరోగ్యం కలుగుతుంది. సుఖమిచ్చే దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి తాత్కాలికమైనటివి, నిర్జీవమైన ఈ యొక్క పరిస్థితుల మీద మనము ఆశ పెట్టుకుంటే మనకు సుఖము ఉండదు ప్రియులారా. శరీరము బలహీనమైన సంగతి మనకు తెలుసు. శరీర బలహీనంపై చాలాసార్లు మనము ఆతృత పడుతూ ఉంటాం. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది అని చాలాసార్లు మనము హెచ్చించుకుంటూ ఉంటాం. నీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కనుక జ్వరం వస్తే కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, గుడ్లు బయటికి వచ్చేస్తాయి, ముఖమంతా గుంజపోతుంది, ఎంతో బలహీనమైన, నిర్జీవమైన పరిస్థితుల్లో కనిపిస్తాం. ఒక మాట చెప్పాలంటే గాలి తీసిన బూర వలె అయిపోతాం. గాలి కొట్టినప్పుడు ఆ బూర పైకి పైకి ఉబ్బుతూ వస్తుంది. అదే చిన్న సూదితో చిన్నగా పొడిచామనుకోండి, తుస్సుని ఒకేసారి గాలి వెళ్ళిపోతుంది. పేరు ప్రఖ్యాతులపై నమ్మకం ఉంచవచ్చా? ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతి గాస్తున్న నటీనటులను అడగండి. వారి జీవితాల్లో నిజంగా సంతోషం ఉందా, సమాధానం ఉందా? ఎందరో పేరు ప్రఖ్యాతిగాంచిన నటీనటులు, బాగా ధనము సంపాదించిన నటీనటులు చాలామంది, అందులో కొంతమంది ఎన్నో ప్రశ్నలకు సతమతమవుతూ వారి యొక్క తనువును చాలిస్తున్న వారు ఎందరో ఉంటున్నారు. కానీ దావీదు రాజు తన జీవిత కాలం అంతా గుర్రాన్ని బట్టి, రథములను బట్టి, తనకున్న పేరును బట్టి, అధికారాన్ని బట్టి, హోదాను బట్టి అతిశయించక తాను నమ్మిన దేవుని యందు నమ్మిక ఉంచాడు.
ఇలా అంటాడు దావీదు. ఏమన్నాడు తెలుసా? నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను. ఎంత చక్కని మాట. నా నిరీక్షణ స్పందము నువ్వే అని తరచూ దావీదు చెప్తూ ఉంటాడు. నా నిరీక్షణకు ఆధారము, నా నిరీక్షణ స్పందము నువ్వే. ఆ నిరీక్షణకు దావీదు నిజంగా ఎంతగానో ఆనందిస్తూ వచ్చాడు. ఎందుకంటే మానవుడు దేవునిలో ఉంచే ఈ నిరీక్షణ మానవుని సిగ్గుపడనీయదు. 39వ కీర్తన 7వ వచనంలో దేవునిపై ఆశ పెట్టుకున్నవాడు లేక దేవుణ్ణి ఆశ్రయించువాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. ధన్యకరమైన జీవితం మీరు జీవించాలంటే, ఆరోగ్యకరమైన జీవితం మీరు జీవించాలంటే మీ చూపు, మీ మనసు, మీ హృదయము, మీ తలంపు నిన్ను పుట్టించిన ప్రియ ప్రభు మీద, ప్రభు వైపు ఉన్నప్పుడు నీకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. నువ్వు ధన్యుడవుతావు. నేటి వాగ్దాన వాక్యం విందామా? 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్పందము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయ దుర్గము నువ్వే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమిలిన తండ్రి, మహోన్నతుడి ప్రభువా, మా మనసు, మా తలంపు, మా చూపు నాయన ఎటువైపు ఉంది నాయన ప్రభువా? ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. దావీదు నాయన మిమ్మల్ని నమ్ముకున్నాడు. తన గుర్రాన్ని బట్టి, రౌతులను బట్టి, ధనాన్ని బట్టి, హోదాను బట్టి ఎన్నడూ గర్వించలేదు, వాటి వైపు చూడలేదు. వాటన్నిటినీ ఇచ్చిన మీ వైపు నైనా ప్రభువా తన మనసు ఉంచాడు. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడుగా, దేవుని ప్రియమైనటి కుమారుడుగా ఈ లోకంలో నైనా ప్రభువా జీవించగలిగాడు. అలాంటి జీవితం మాకు దయచేయండి. వాక్యం వింటున్న మా చూపు, మా తలంపులు మీ వైపు ఉండి మీరిచ్చే ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం పొందుకోవడానికి కృపను దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.